నేను మీ ఆర్జే ఐశ్వర్య. సో ఈరోజు మనతో ప్రముఖ డాక్టర్ పీడియాట్రిషియన్ డాక్టర్ రుద్రభట్ల రఘువంశీ గారు ఉన్నారు. వర్షాకాలం వచ్చిందంటే నార్మల్గా పిల్లలకి ఎలాంటి డిసీజెస్ వస్తాయి, వాటి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ప్రజెంట్ వర్షాకాలం వచ్చినప్పుడు మెయిన్గా వచ్చేది ఫస్ట్ నార్మల్గా ఇప్పుడు పిల్లలకి ఇమ్యూనిటీ పెంచాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? మామూలుగా మన బాడీ ఇమ్యూనిటీ అనేది మన న్యూట్రిషనల్ స్టాఫ్. సో కంపల్సరీ వ్యాక్సిన్స్ అవసరం అంటారా? మంది పిల్లలు ఉక్కబడుతూ ఉంటారు, కొంతమంది ఫెయింట్ అయిపోతారు. అంటే ఇప్పుడు దానికి ఏమన్నా భయపడాలా? అంటే ఏమన్నా అయిపోద్ది అంటే బ్రీత్ ఆగిపోవడం అట్లాంటివి జరుగుతుంది. ఇప్పుడు అమ్మవారు వస్తే మీరు అన్నట్టు చికెన్ పాక్స్ వస్తే మీ దగ్గరికి రావాల్సిన అవసరం ఉందా? లేకపోతే పాతకాలం పద్ధతిలో అంటే కంపల్సరీ డాక్టర్ ట్రీట్మెంట్స్ అవసరం అంటారా? ఇంట్లోనే క్యూర్ అయిపోతుందా? జాండీస్ సార్, పుట్టిన పిల్లలకి చాలా మందికి 10 మెంబర్స్లో 5-6 మెంబర్స్ వరకు జాండీస్ ఉంటుంది. సో జాండీస్ వస్తే అంటే తల్లి బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ ఎలాంటి ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి? 1 ఇయర్ లోపు బేబీస్కి ఎక్కువగా గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది. అంటే దానికి ఏమైనా సిరప్ వాడాలా, లేకపోతే న్యాచురల్గానే క్యూర్ అవుతుందా సార్? ఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ ఫిట్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్?